So, hey guys, welcome back to our new vlog. This is a day 10 of our rebuild series, and we are doing walking on terrace. So, guys, మీరు చూసారో లేదో మా టెర్రస్ మీద టర్ఫ్ ఉంది గైస్. సో ఇప్పుడు నేను ఈ టర్ఫ్లోనే వాకింగ్ చేస్తున్నా. అసలు ఎంతో మంచిగా ఉంది తెలుసా ఈ టర్ఫ్. బిల్డింగ్ పైన టెర్రస్ మీద టర్ఫ్ ఉంది. మొన్న కూడా నేను నా ఫ్రెండ్స్తో వేరే చోటికి మామూలుగా పే చేసి టర్ఫ్ ఆడతాం కదా మనము, అలా టర్ఫ్ ఆడడానికి వెళ్ళాము ఒక చోట. ఆమ్, అది కూడా చాలా పెద్దగా ఉంది guys. అది కూడా టెర్రస్ మీదనే ఉంది, బట్ దీనికన్నా పెద్దగా ఉంది. చాలా డబల్ ద సైజ్ ఉంది. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూపిస్తా అది. అది ఇంకా చాలా బాగుంది. వీఆర్ డూయింగ్ అవర్ స్టెప్ కౌంట్ అయిన తర్వాత మన మీల్స్ అన్నిటిని ప్రెప్ చేసేసుకొని, ఫస్ట్ థింగ్ ఫస్ట్ తెలుసు కదా, ఈరోజు మనకు సెలూన్ ఉంది, వెళ్ళాల్సింది. వీఆర్ గోయింగ్ టు సెలూన్ అండ్ ఐ విల్ షో యూ దట్ ఆల్సో. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. యాజ్ ఐ సెడ్, విల్ సీ యూ దేర్. సో గైస్, వెల్కమ్ బ్యాక్. వీఆర్ రెడీ ఆల్రెడీ. మనం ఆల్రెడీ రెడీ అయిపోయాం. మన డేకి కావాల్సిన మీల్స్ అన్నిటిని ప్యాక్ చేసేసుకున్నాం. అన్ని మీల్ ప్రెప్ చేసేసా. అండ్ ఆల్మోస్ట్ ఈరోజు స్టెప్ కౌంట్ 6K దాకా అయిపోయింది. ఎందుకంటే గైస్, లెగ్ డే రోజు స్టెప్ కౌంట్ మ్యాక్సిమం మీ సెషన్కి అయిపోయే సెషన్ ముందే అయిపోగొట్టుకోండి. ఎందుకంటే సెషన్ తర్వాత చేయడం కొంచెం కష్టం అవుతుంది కదా. సో మీ స్టెప్ కౌంట్ని కూడా మీరు ఆ రోజు మిస్ చేయకోకుండా ఉంటారు అలా చేస్తే. సో నా 70% స్టెప్ కౌంట్ ఆల్రెడీ అయిపోయింది. సో వీఆర్ రెడీ ఫర్ ద సెలూన్ అండ్ దిస్ ఈస్ ద అవుట్ఫిట్. ఏదో బయటికి వెళ్తున్నాను అలా వేసుకున్నా అంతే. అండ్ వీ ఆర్ టేకింగ్ అవర్ ఓట్ మీల్ నౌ. ఇది తినేసిన తర్వాత వీఆర్ గోయింగ్ టు సెలూన్ అండ్ ద టైమ్ ఈజ్ 9:10 అవుతుంది ఇప్పుడు. సో 10:10 కంతా అక్కడ ఉండాలి మనం. విల్ గో ఫర్ సెలూన్ నౌ. ఐ విల్ షో యూ దేర్. ఓకే. సో గైస్, వీఆర్ టోటల్లీ రెడీ నౌ. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి సెలూన్కి వెళ్ళి, సెలూన్ నుంచి డైరెక్ట్గా జిమ్కి వెళ్ళిపోదాం గైస్. మళ్ళీ రూమ్కి వచ్చి వెళ్ళే ప్రాసెస్ వద్దు. సో అందుకే ఇప్పుడే బ్యాగ్ కూడా తీసుకొని వెళ్ళిపోతున్నా. అండ్ వీఆర్ వెరీ గుడ్ టు గో. ఓకే దెన్, సీ యూ ఇన్ ద సెలూన్. ఇట్స్ హెయిర్ బై భార్గవ్ గైస్. భార్గవ్ బ్రో, హాయ్. చాలా విన్నా నీ గురించి. గణేష్ బ్రో దగ్గర చాలా టైమ్స్ చూసా నీ వర్క్. ఒకసారి చూద్దామని చెప్పి వచ్చా, ట్రై చేశా. సో ప్లీజ్ డోంట్ డిసప్పాయింట్ మీ. ఓకే. ఏం చేద్దాం? సో బ్రో, నాకు ఇంకొక 2-3 డేస్లో నా గ్రాడ్యుయేషన్ డే ఉంది. సో నేను ముందు నుంచి పెంచుతుంది వూల్ఫ్ కట్ చేసుకుందామని. సో ఐ డోంట్ నో అది మనకు సెట్ అవుతుందో అవ్వదో. సెట్ అయ్యేలా నువ్వు చెయ్యి. ఇంకా లాంగ్ కావాలి. యా, జస్ట్ ఆ షేప్ వరకు తెస్తాను. తీసుకురా. షేప్ తెచ్చి వదిలేస్తాను. ఇంకా పెరిగిపోతే నీకు ఆ షేప్ లో పెరుగుతుంది. యా. లాస్ట్ ఇయర్ డిఫరెంట్ 3 months పైన అయింది. 3 months బ్యాక్. ఎలా స్టైల్ చేస్తాం? మొత్తం బ్యాక్ సైడ్ జనరల్ గా లెఫ్ట్ కి కోమ్ చేస్తాం మొత్తం. సో ఇప్పుడు ఆ ప్యాటర్న్ మార్చేద్దాం. ఓకే. ఓకే. యా, వాష్ చేద్దాం ఫస్ట్. యా, ఓకే. షాంపూ ఏం యూస్ చేస్తాం? ప్లమ్. ఎందుకు చెప్పాలి, వాట్స్ యువర్ సజెషన్? నాకు ఏం ఐడియా లేదు. ఎందుకు వాడుతున్నావు? అదే సిస్టర్ చెప్పింది. నాకు అంత రీసెర్చ్ చేసే టైం కూడా తెలియదు దాని మీద. మా సిస్టర్ చెప్పింది, బాగుంది అని వాడుతున్నా అంతే. హెయిర్ ఫాల్ ఉందా? ఆహా, లేదు. ఇచ్చింగ్ కానీ నో ఏం లేదు. డాండ్రఫ్ ఉండే, బట్ తగ్గిందని నేను అనుకుంటున్నా. సో గైస్, ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎలా చేస్తాడో ఏమో. నేను వూల్ఫ్ కట్ అనుకున్నాను గైస్. నేను చాలా రోజుల నుంచి పెంచుతుంది వూల్ఫ్ కట్ కోసం, బట్ వూల్ఫ్ కట్ కి ఇంకొంచెం లెంత్ కావాలంటే ఇప్పుడు వూల్ఫ్ కట్ ప్యాటర్న్ తీసుకొని వస్తా, అలానే మెయింటైన్ చేయు అని చెప్పి. వీ హ్యావ్ టు మెయింటైన్ లైక్ దట్. అండ్ చెప్పాను కదా, చెప్పాడు కదా, బాయ్స్ కి ఎక్కువ మెయింటెనెన్స్ అవసరం లేదు. జస్ట్ ఆ కండిషనర్, షాంపూ అండ్ దెన్ సీరమ్. సో గైస్, హెయిర్ అయితే టెస్ట్ చేస్తున్నాడు, స్కాల్ప్. డాండ్రఫ్ అయితే ఉంది రూట్స్ దగ్గర.
అదే అదే అవునవునవును యా మీకు అందుకే హెయిర్ కూడా డ్రై అయిపోతుంది అనమాట. అవును బ్రో హెయిర్ డ్రై అవుతుంది. హెయిర్ వాష్ చేసిన ఫస్ట్ డే సెకండ్ డే ఉంటుంది మంచిగానే. అమ్మో ఓకే. మెయిన్ స్కాల్ప్ ఒకటే నీకు డ్రై ఉంది, మిగతా అంతా పర్లేదు బాగా గ్రోత్ కానీ అంత చేసావా. ఓన్లీ రూట్స్ దగ్గర నీకు అవునవును అర్థమవుతుంది యా. ఒక షాంపూ చెప్తాను, యా యా ఓకే. నీ వాడుతున్న షాంపూతో పాటు ఇది రెగ్యులర్గా యూస్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వీక్లీ 3 టైమ్స్ వాష్ చేసావు అనుకో, 2 టైమ్స్ నువ్వు నీ షాంపూ, 1 టైం నేను చెప్పిన షాంపూ. ఓకే ఫైన్. సిరం కూడా యూస్ చేయు. యా యా అది కూడా రికమెండ్ చెయ్యు ఏదని. ఓకే. నువ్వేం రికమెండ్ చేస్తావు? ఎన్ని డేస్ హెయిర్ వాష్ చేయాలి వీక్ లో? వీక్లీ 3 టైమ్స్ మాక్సిమం. 3 టైమ్స్ డే బై డే. డే బై డే 3 టైమ్స్ చేసుకోవాలి. ఓకే. జిమ్కి వెళ్తావా? యా. స్వెట్ ఎక్కువ వస్తుందా? స్వెట్ వస్తుంది, హెయిర్ స్వెట్ మరి అంత ఉంటుందో ఉండదో మరి తెలియదు నాకు. జిమ్కి అయితే రెగ్యులర్ వెళ్తా. వీక్లీ 3 టైమ్స్ మాక్సిమం 3 టైమ్స్. ఓకే. సో గైస్ దిస్ ఈస్ ద అవుట్పుట్. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఇప్పుడు ఇది ఇంకా అంటే వోల్ఫ్ ట్రై చేసాం కదా మనము, వోల్ఫ్కి ఇంకొంచెం లెంత్ ఉంటే బాగుంటుంది అని చెప్పాడు. సో ఈ లెంత్ ఇక్కడ వరకు వస్తే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. సో ఇంకొక 1 or 2 monthsలో ఆ లెంత్ వస్తుంది మనకి. అప్పుడు రియల్ వోల్ఫ్ హెయిర్ కట్ ఎలా ఉంటుందో చూపిస్తా. లెట్స్ మెయింటైన్ దిస్ ఇంకొక 2 months వరకు. సో గైస్ వీఆర్ అట్ ద జిమ్. హెయిర్ సెలూన్ దగ్గర నుంచి డైరెక్ట్ గా జిమ్కి వచ్చేసాను. నియర్ బై లో జిమ్ ఉంటే అక్కడికి వచ్చేసాను డైరెక్ట్ గా. సో పర్లేదు, ఇది కూడా చాలా పెద్దగానే ఉంది, బాగుంది. నేను ఆల్రెడీ దీనికి వచ్చాను ఒకసారి. యా ఆ రోజు కూడా లెగ్ డేనే చేసా. సో నౌ వీఆర్ డూయింగ్ లెగ్ డే. విల్ కంప్లీట్ అవర్ లెగ్ డే విత్ ఇన్ ఒక 1.5 hour లో అయిపోగొట్టేద్దాం. ఓకే లెట్స్ ప్లే ద బీ రోల్స్. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord give me a sign, a sign. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord give me a sign, a sign. I wanna be the greatest. Everybody on the fake shit. I look around and feel like everybody is the fakest. I make this every day and I'm impatient, hoping one day I blow up from the basement. Statement, the top is so vacant. I don't hear shit that I think is amazing. Waiting for my day when I'm playing sold out shows for 1,000 faces. Hey, give me that crown, get in my way and to be put down. It ain't your place, all this my town. If I want that shit, then I'll get it right now. I'm losing it, the noose it fits. I'm losing shit, a stupid myth. You choose to live or choose to dip. You choose to fight or lose your grip and lose a gift. Oh, I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord give me a sign, a sign. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord give me a sign, a sign. yeah. There's no mercy in this world, just hunger-thirsty persons in different versions. Each new update, that shit worsens. Why? Pull back the curtain and you'll see the different vermin. We all have different burdens that all seem to cause disturbance. Yo, so do me a favor, don't treat me like a neighbor. Don't need the different flavors of your సో గైస్ వీఆర్ బ్యాక్ ఫ్రమ్ ద జిమ్ అండ్ ఇప్పుడే మన పోస్ట్ వర్కౌట్ మీల్ని కూడా ప్రెప్ చేసుకున్నా. సో దిస్ ఈస్ ద పోస్ట్ వర్కౌట్ మీల్ అండ్ ఇంకేం లేదు, అది తినేయడమే. అండ్ హెయిర్ కట్ గురించి అంటారా, సో అది ఇట్ లుక్స్ లైక్ సంథింగ్ యావరేజ్ అనుకోండి. ఎందుకంటే ఇంకా లెంత్ ఎక్కువ ఉండాలి వుల్ఫ్ కట్కి. వుల్ఫ్ కట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి వస్తుంది, అది
ఇక్కడ వరకు రావాలి, ఇంకొంచెం కింది వరకు వస్తే లెంత్ ఎక్కువ ఉంటేనే ఇంకో 2 months మనం మెయింటైన్ చేసామంటే, సో ఆ 2 months తర్వాత లెంత్ ఇంకొంచెం పెరిగితే అప్పుడు రియల్ వుల్ఫ్ కటింగ్ ఏదో బయటకు వస్తుంది. లెట్స్ వెయిట్ ఫర్ 2 more months. ఓకే, నౌ ఐ విల్ ఎంజాయ్ మై పోస్ట్ వర్కౌట్ మీల్. సీ యూ. సో గైస్, వీఆర్ హ్యావింగ్ అవర్ స్నాక్ మీల్. గైస్, ఇది తింటున్న ప్రతిసారి నాకు ఏదనిపిస్తుంది అంటే, గుడిలోకి పోయినప్పుడు మనకి ప్రసాదం ఇస్తారు కదా, అరటిపండు మరి పెరుగుది. అంటే ఆబ్వియస్లీ ఇంగ్రీడియంట్స్ సేమే అనుకోండి. సో ఇది తింటున్న ప్రతిసారి ఆ ప్రసాదం తింటున్న ఫీలింగ్ వస్తుంటుంది గైస్. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి, క్రేజీ అసలు. సో గైస్, వీఆర్ బ్యాక్. మనమైతే మొత్తం రెడీ అయిపోయాం హోమ్ టౌన్కి. అండ్ లాస్ట్ డిన్నర్ మీల్ కూడా రెడీగా ఉంది. ఇది తినేసి ఇక బస్ ఎక్కి హోమ్ టౌన్ వెళ్ళిపోవడమే, అంతే. ఇక స్టెప్ కౌంట్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ దిస్ ఈస్ ద ఫర్ దిస్ వీడియో. విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. సీ యూ గైస్, బాయ్.